డెలివరీ తర్వాత నా జుట్టు ఎంతగా ఊడిపోయిందో చెప్పలేను. కానీ నేను ఇప్పుడు ఒక న్యాచురల్ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేశాను. నేను దీన్ని చాలాసార్లు వాడాను. నాకు మంచి రిజల్ట్ కనిపించాయి. అందుకే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి, నేను గమనించిన కొన్ని మార్పులేంటి అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్వైటీ వ్లాగ్స్. డెలివరీ తర్వాత నా జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా పిన్ని చెప్పిన ఒక న్యాచురల్ హెయిర్ కేర్ రొటీన్ని నేను స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇది నా అనుభవం. మీకు కూడా నచ్చితే ఒకసారి ప్రయత్నించండి. అయితే ఎవరికైనా ఎలర్జీ ఉంటే ముందు కొద్దిగా టెస్ట్ చేసి అప్పుడు వాడండి. ముందుగా మనకు కావాల్సింది మెంతులు. నేను 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. వీటిని 2 రోజులు నీళ్ళలో బాగా నానబెట్టాను. అలా నానబెడితే మెంతులు మెత్తగా అయ్యి వాటిలో ఉండే జిగురు బయటకు రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. 2 రోజుల తర్వాత చూడండి మెంతులు ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసి అందులో కరివేపాకు వేయాలి. తర్వాత ఫ్రెష్ అలోవెరా ఆకు మంచి జెల్ తీసుకొని అందులో వేయాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని, అంటే మనం ముందుగా నానబెట్టిన వాటర్ని పోసి గ్యాస్ మీద పెట్టి మెల్లగా మరిగించాలి. తొందరపడకుండా ఉడికించండి. కొద్దిసేపటికి మెంతులు అలోవెరా కలిసిపోయి బాగా జిగురు లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. అదే మనకు మెయిన్ కావాల్సింది. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మెత్తటి క్లాత్లో లేదా స్ట్రైనర్లో వేసి వడకట్టాలి. అప్పుడు మనకు చక్కగా ఉన్న జెల్ లాంటి లిక్విడ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు రోజు వాడే షాంపూ కొద్దిగా కలపండి. నేను ఇక్కడ డవ్ వేస్తున్నాను. బాగా కలిపితే ఇంట్లోనే ఒక హెయిర్ వాష్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, స్ట్రైనర్ కంటే ఇలా క్లాత్తో వేస్తేనే మనకి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మనం షాంపూతో కలిపిన ఈ వాటర్ని ఒక 3 to 4 మెంబర్స్ వరకు వస్తుంది. అండ్ ఈ వేస్ట్ ఉంటుంది కదా, ఇది కూడా మనం రీయూజ్డ్ కింద ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. వీక్లీ 2 ఇలా చేస్తే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను బిఫోర్ హెడ్ బాత్ నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నేను ఎలా వాడుతున్నానంటే, ముందుగా హెయిర్ని మనం ఇలా వాటర్తో తడపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అంటే జుట్టు మొత్తం పట్టించి 2-3 నిమిషాలు మెల్లగా మసాజ్ చేసుకోవాలి, నేను చూపించే విధంగా. తర్వాత నార్మల్ వాటర్తో కడిగేస్తాను అనమాట. మెంతుల్లో ఉండే పదార్థాలను జుట్టు మెత్తగా అనిపించడంలో సహాయపడతాయి. కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. అలోవెరా తలకు చల్లదనం ఇచ్చి జుట్టు పొడిబారకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ మూడింటిని యూజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అంత సాఫ్ట్గా ఉంటుంది. ఆఫ్టర్ హెడ్ బాత్ చిక్కులు అనేవి పడకుండా చాలా మెత్తగా ఉండి చాలా బాగుంటుంది. నేను ఇది వాడిన తర్వాత నాకు జుట్టు దువ్వుకోవడం చాలా ఈజీ అనిపించింది. జుట్టు మెత్తగా ఉండడం కూడా గమనించాను. అయితే ప్రతి ఒక్కరికి హెయిర్ రిజల్ట్స్ ఒకేలా ఉంటాయని నేను చెప్పను, కానీ రెగ్యులర్గా తప్పకుండా వాడుతూ ఉంటే మీకు కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా రెగ్యులర్గా వాడండి. మీకు ఎలా అనిపించిందో మీరే గమనించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి న్యాచురల్ హెయిర్ కేర్, ఇంటి చిట్కాలు, వంటలు, ఇంకా చాలా మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ చూడండి ఎలా ఉందో, ఎంత సాఫ్ట్గా సిల్కీగా ఉందో. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. నచ్చితే లైక్ చేయండి.